మన చివరి స్థలం, శాశ్వత స్థలం పరలోకం. మనం ప్రళయానికి చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఏమరపాటులో పడి ఉన్నాం ప్రళయం ఎప్పుడో వస్తుందని. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి సూర్యుడు అస్తమిస్తున్న సమయాన్ని చూసి సహాబాలతో ఏమన్నారో తెలుసా? ఏ సహాబా, సూర్యుడు అస్తమించడానికి ఎంతైతే సమయం మిగిలి ఉందో ప్రళయం రావడానికి అంతే సమయం ఉంది. ప్రతి మానవుడికి మరణమే ఒక ప్రళయం. మరణించిన తర్వాత అతనికి తెలిసిపోతుంది, నేనేమేమి చేసి తీసుకొచ్చాను ఆచరణలు. అల్లాహ్ ముందు ప్రవేశపెట్టడానికి, నరకం నుంచి నన్ను కాపాడుకోవడానికి, స్వర్గంలో ప్రవేశం లభించడానికి నేనేం ఆచరణలు చేసుకొచ్చానో అందరికీ తెలిసిపోతుంది. హజరత్ అలీ రలియల్లాహు తఆలా గారు ఏమనేవారో తెలుసా? మానవుడు గాఢ నిద్రలో కలలో ఉన్నాడు. చనిపోయిన తర్వాత తిన కళ్ళు తెరుచుకుంటాయి. ఏం ఆచరణ చేయాలనుకున్నా ఇహలోకంలోనే. పరలోకంలో ఒక్కసారి సుబ్హానల్లాహ్ అని చెప్పే అవకాశం కూడా లభించదు. అందుకేనేమో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు తఆలా అలైహి వసల్లం మారుమారు తెలిపేవారు, అందరికన్నా ఉన్నతమైన వ్యక్తి, అందరికన్నా తెలివైన వ్యక్తి ఎవరంటే మరణం రాకముందు, మరణం తర్వాత వచ్చే జీవితం గురించి తయారు చేసుకునే వ్యక్తి, చింతన చేసుకునే వ్యక్తి, ప్రయత్నాలు చేసుకునే వ్యక్తి, త్యాగాలు ఇచ్చే వ్యక్తి.